ఫిలిప్పీన్స్ వణికింది. ఈ దేశంలో మిండనావో సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.2గా నమోదైంది. ఈ భారీ భూకంపంతో ఫిలిప్పీన్స్లోని భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపంతో అక్కడి ఇళ్లలో నుంచి జనాలు పరుగులు తీశారు. ఇప్పటివరకు 5 చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగానే పెరిగే ప్రమాదం ఉంది. సునామీ హెచ్చరికలు జారీ కావడంతో వేలాది మంది తీర ప్రాంత వాసులు భయాందోళన మధ్య సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. Ay, sir. Hello? Ay, happy. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ప్రకారం రెక్టర్ స్కేల్పై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంప కేంద్రం ఉపరితలానికి అత్యంత సమీపంలో ఉండటంతో ప్రకంపనల తీవ్రత అధికంగా నమోదైంది. ఫస్ట్ ఈ భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు, కానీ దానిని సవరించి మరింత ఎక్కువగా నమోదు చేసింది. ఆపై 7.8గా చివరికి 8.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లుగా నిర్ధారించింది. భూకంపం అనంతరం అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ వెంటనే అప్రమత్తమై పెసిఫిక్ మహాసముద్ర పరిసర తీరాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. దీంతో ఫిలిప్పీన్స్తో పాటు ఇండోనేషియా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ఈశాన్య తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు భూకంపాల పరిశోధనా సంస్థ ప్రకారం కొన్ని తీర ప్రాంతాల్లో సాధారణ అలల ఎత్తు కంటే 1 మీటర్కు పైగా సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. దీంతో సౌత్ ఫిలిప్పీన్స్లోని పలు ప్రావిన్సెస్లో సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని లేదా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.